హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదంపై అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ కీలక వివరాలు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. సెల్లార్లో నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్ నిల్వ చేయడం వల్లే మంటలు వ్యాప్తి చెంది 5గురు మృతి చెందారని తెలిపారు. మృతుల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు షాప్ యజమాని సతీష్ బచ్చన్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కూడా తెలిపారు ఏసీపీ ప్రవీణ్ కుమార్. మరిన్ని వివరాలని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. నాంపల్లి అగ్ని ప్రమాదానికి సంబంధించిన 5గురు మృతి చెందారు. బజాజ్ ఫర్నిచర్ యజమానిపైన కేసులు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అసలు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే 20 గంటలు ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా 20 గంటలు రెస్క్యూ ఆపరేషన్లో అబిడ్స్ పోలీసులు పూర్తిగా అందులో పనిచేశారు, రెస్క్యూ ఆపరేషన్లో పనిచేశారు. అబిడ్స్ ఏసీపీ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, 20 గంటలు మీరు పూర్తిగా ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నారు, అయినా కూడా అందులో 5గురు మృతి చెందారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ కారణాలు ఏంటి, మీ దర్యాప్తులు ఏం గుర్తించారు? అంటే ఎలా జరగడం అంటే బిల్డింగ్ సెల్లార్లో అయింది కాబట్టి కొద్దిగా ఫైర్ ఇంజన్స్కి అన్నిటికీ పోవడం అయినా కానీ అందరూ రైట్ టైంలో పోవడము చేయడం జరిగింది. ఫైర్ కాబట్టి తొందర ఎక్స్పాండ్ అవుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఆ స్మోకే ఎక్కువ మంది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే పక్కకు బోర్డ్ ఉండదు, కాంపౌండ్ వాల్స్ ఉంటాయి, డోర్స్ ఉంటాయి, అవన్నీ కాబట్టి పక్కకు పోవడానికి ఉండదు. సో స్మోక్ వల్ల చనిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత టైం కాకుండా వితిన్ షార్ట్ టైంలో అయినా కూడా ప్రాబ్లం అయ్యేది. అది సార్ పిఎస్కి కూతవేటు దూరంలోనే మీకు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు సమాచారం వచ్చింది, మీ పోలీసులు ఎప్పటికి చేరుకున్నారు, ఫైర్ ఇంజిన్ ఎంతసేపట్లో సంఘటన స్థలానికి చేరుకున్నారు? మాకు కాల్ వచ్చిన వెంటనే నాకు పర్సనల్ కాల్ వచ్చింది, 100 డైల్స్ వచ్చింది. 100 డైల్లో వచ్చిన 1 మినిట్ లోపలే మా పెట్రోల్ మొబైల్ అక్కడనే ఉంది, వాళ్ళు రీచ్ అయ్యారు. నేను మా అదర్ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్ కూడా ఒక 5 మినిట్స్లో వెళ్ళాం, మ్యాక్సిమం 5 మినిట్స్. తర్వాత వాళ్ళు మేము వెళ్తూనే ఫైర్ వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేస్తూ వెళ్ళాము. కంట్రోల్ నుంచి లోకల్ వాళ్ళు కూడా చేశారు, వాళ్ళు 10 నిమిషాలనే వాళ్ళు కూడా వచ్చారు. అందరు వితిన్ టైంలోనే వచ్చారు. తర్వాత మిగతా వాళ్ళ ఏజెన్సీస్ ఆఫీసర్స్ అందరు వచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు సార్, ఏం గుర్తించారు ఇప్పటివరకు? అంటే ఇది ఇంత ఫాస్ట్గా చెప్పడం కష్టము, ఎందుకంటే టోటల్గా కింద మొత్తము సెల్లార్ మొత్తము కాలిపోయి ఉన్నది. అంటే అక్కడ ఏమీ ఆనవాళ్ళు లేవు. అంటే ఒకవేళ షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకా పెట్టినందుక ఇంకేమన్నా లేదా వాళ్ళు వంట చేస్తామని చెప్పడానికి కష్టము, ఎందుకంటే మొత్తము పోయింది. మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అందరితోన ఒక టెక్నికల్ టీమ్తోన మేము రిక్వెస్ట్ పెట్టినాక దానిపైన ఎంక్వైరీ అయినాకనే తెలుస్తుంది. ఇది సార్ ప్రమాద తీవ్రత అనేది ఎక్కువ ఫస్ట్ సెల్లార్లోనే జరిగిందా, ఆ మృతదేహాలన్నింటినీ కూడా ఎక్కడ మీరు గుర్తించడం జరిగింది, ఐడెంటిఫై చేయాలి? ఇది పైనే ఉన్నది, ఫస్ట్ సెల్లార్లోనే ఉంది, సెకండ్ సెల్లార్ కాదు, ఫస్ట్ సెల్లార్లోనే ఉంది. మృతదేహాలు కూడా ఫస్ట్ సెల్లార్లో వాళ్ళది ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ దగ్గరనే వాళ్ళు మృతదేహాలు గుర్తించడం జరిగింది అక్కడ. సార్ ఈ ఘటనకు సంబంధించినటువంటి కేసు నమోదు చేశారా? బచ్చా సతీష్ని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది, ఏం చెప్తారు? దీనిపైన ఖచ్చితంగా కేసు చేయడం ఉంటుంది. కేసుతో పాటు దీనిపైన అంటే ఎవరు శిక్షారులో వాళ్ళ పైన కేసు చేయడమే ఉంటుంది. ఓనర్ పైన కేసు అయ్యింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ అదర్ నెగ్లిజెన్సీస్ థింగ్స్. ఇంకా ఫర్దర్గా ఏమేమి ఉంటుందో అవన్నీ ప్రాపర్ సెక్షన్స్ చేస్తూ కేసు చేయడం అండ్ రిమైండ్ చేయడం జరుగుతుంది. ఎవరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సార్? ఎవరెవరిపైన కేసులు నమోదయ్యాయి ఈ ఘటనకు? ఈ ఘటనకు సంబంధించిన మేము ప్రాథమికంగా వాళ్ళ వాచ్మెన్ తోనే కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ చనిపోయిన ఇద్దరు పిల్లల తండ్రి, షాప్ ఓనర్ పైనే కేసు చేయడం జరిగింది. బజాజ్ సంబంధించినటువంటి ఫర్నిచర్ గోదాంలో జరిగిన ప్రమాదానికి సంబంధించినటువంటి 2 పిల్లల తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బజాజ్ సతీష్ ఫర్నిచర్ షాపు యజమాని పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఫర్నిచర్ షాపులకు సంబంధించినటువంటి వారితో సమావేశాల నుంచి ఫైర్ నిబంధనలు ఉన్నాయా లేదా అనేది కూడా పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా అబిడ్స్ పోలీసులు చెప్తున్నారు.